వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సుబ్బారావుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. బెండపూడికి చెందిన సీతామహాలక్ష్మి కారును వరపుల సుబ్బారావు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ప్రమాదంలో 2 కార్లు కూడా నుజ్జునుజ్జయ్యాయి. కారులో బెలూన్స్ ఓపెన్ కావడంతో సుబ్బారావుకు ముప్పు తప్పింది. కాకినాడ జిల్లా పిఠాపురం రహదారిపై ఈ ఘటన జరిగింది. వరపుల సుబ్బారావును ప్రస్తుతం కాకినాడకు తరలించారు. అదృష్టంగా కూడా బయటపడ్డాం. ఇది కారు యాక్సిడెంట్ అయింది. ఎవరికి ఏ రకమైన ప్రమాదం జరగలేదు. ఎవరు ఆతురత పడలేదు. దయచేసి ఎవరు కూడా రావడానికి కూడా ప్రయత్నం చేయొద్దు. నేను కాకినాడలో ఉన్నాను. అప్పుడు వచ్చిన తర్వాత అందరినీ నేనే కలుగుతానని చెప్పేసి ప్రత్యేక మనం చేస్తున్నాను. ఎవరు కూడా ఏ రకమైనటువంటి విధానం కూడా పడకుండా ధైర్యంగా ఉండండి. ఎవరికి కూడా ఎవరికి ఏ రకమైన ప్రమాదం జరిగిన విధానం లేదు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సుబ్బారావుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. బెండపూడికి చెందిన సీతామహాలక్ష్మి కారును వరపుల సుబ్బారావు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చందు, ఈ కాకినాడ జిల్లా ప్రతిపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సుబ్బారావుకి పెను ప్రమాదం తప్పినట్టే అయ్యింది. నిన్న ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సుబ్బారావు ప్రయాణిస్తున్న కారును మరో కారు గట్టిగా ఢీకొట్టడంతో 2 కార్లు కూడా నుజ్జు అయిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రస్తుతం ప్రతిపాడు నుంచి పోటీ చేస్తున్న వరపుల సుబ్బారావుకి స్వల్ప గాయాలైతే అయ్యి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స కూడా తీసుకున్న పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా నిన్న సాయంత్రం వరపుల సుబ్బారావు తన సొంత కారులో కాకినాడ జిల్లా పిఠాపురం వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పిఠాపురం రహదారిపై ఈ వరపుల కారు వెళ్తుండగా అకస్మాత్తుగా రోడ్డుపై పశువులు ఒక్కసారిగా రోడ్డుకి అడ్డంగా రావడం, ఈయన వెళ్తున్న కారుకి అడ్డంగా వచ్చిన పరిస్థితుల్లో వరపుల కారు డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేయడం, దీంతో వరపులు ప్రయాణిస్తున్నటువంటి కారును వెనకన వస్తున్నటువంటి మరో కారు స్పీడ్ని కంట్రోల్ చేసుకోకుండా వచ్చి ఏదైతే వరపుల సుబ్బారావుని వెనక నుంచి అత్యంత వేగంతో ఢీకొట్టడం అయితే జరిగింది. అయితే ఈ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి వరపుల సుబ్బారావు కారులోని ఎయిర్ బెలూన్స్ అన్ని కూడా ఒకసారిగా ఓపెన్ కావడంతో ఆయనకి ఆ కారులో ఉన్న మిగతా వారికి కూడా పెను ప్రమాదం అయితే తప్పిందనే చెప్పాలి. స్వల్ప గాయాలయ్యే అనంతరం వరపుల సుబ్బారావు వేరే కారులో కాకినాడ కూడా తరలివెళ్ళాడు. అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చికిత్స చేయించుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే వైసీపీ ప్రస్తుతం పట్టుపాడు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. మే 11 ఎన్నికలు జరిగిన విషయం తర్వాత ప్రస్తుతం ఫలితాలు అయితే 4వ తారీఖున వచ్చే వరకు ప్రస్తుతం పట్టుపాడు నియోజకవర్గం నుంచి ఆయన పోటీలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. వరపుల సుబ్బారావు ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో తొలితో ప్రవేశించడం, ఆ తర్వాత 2004లో జరిగినటువంటి ఎన్నికల్లో తొలిసారిగా కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో కూడా అడుగుపెట్టారు ఈ మెట్ట ప్రాంతానికి సంబంధించినంత వరకు. అలాగే 2014లో కాంగ్రెస్ పార్టీని రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో పత్తిపాడు నుంచి రెండోసారి కూడా పోటీ చేసి గెలుపొందిన పరిస్థితులు అవుతున్నాయి. అనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో తర్వాత టీడీపీలో చేరడం, టీడీపీ టికెట్ రాలేదని 2016లో మళ్ళీ వైసీపీలో జాయిన్ అవడం, పూర్తిగా కూడా 2 సార్లు పార్టీ మారి. ఆ తర్వాత 2019లో కూడా టీడీపీ టికెట్ దక్కలేదని కారణంగా టీడీపీ కూడా గుడ్ బై చెప్పేసి ఆ తర్వాత వైసీపీలో కూడా చేరిన పరిస్థితి అయితే తాజాగా ప్రస్తుతం 24 ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం అక్కడ వరపుల రాజా మృతి అనంతరం ఆయన భార్యకి కూటమి అభ్యర్థి వరపుల సచివరావు పోటీలో ఉంటే ఆమె పోటీకి ప్రస్తుతం వరపుల సుబ్బారావు పోటీ చేశారు. ఫలితాలు రావాల్సిన పరిస్థితి ఉంది. ఏదేమైనా ఒక పెను ప్రమాదం అయితే ఆయనకి తప్పింది. 84 ఏళ్ల వయసులో ప్రస్తుతం ఎంతో చురుగ్గా ఉండేటటువంటి వరపుల సుబ్బారావు ప్రమాదం అనగానే ఒక్కసారిగా నియోజకవర్గ ప్రజలందరూ అలాగే వైసీపీకి సంబంధించిన నేతలందరూ ఉలిక్కిపడిన పరిస్థితులు అవుతున్నాయి. అయితే ఆయన స్వయంగా వీడియో కూడా విడుదల చేసి దానికి ఏమీ కాలేదు, ఎవరు కల్ప చెందవద్దు, అధైర్యపడవద్దు అని చెప్పి కూడా ఒక వీడియో కూడా చేసిన పరిస్థితుల్లో ప్రస్తుతం ఆయన ప్రమాదం జరిగిన వెంటనే కాకినాడ రావడం, ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ప్రాథమిక స్వల్ప గాయాలకి చికిత్స తీసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ ప్రతిపాడు తిరిగి వెళ్ళిన పరిస్థితులు అయితే ఉన్నాయి. చందు, రైట్ వర్మ, థ్యాంక్ యూ.